కాంగ్రెస్తో అసలు కమ్యూనిస్టులు ఎందుకు కలవాలి? కాంగ్రెస్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు కలవాలి? ఏ పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీలు పుట్టినయో, తమ సైద్ధాంతికంగా పుట్టినయో అయ్యే పార్టీలు సైద్ధాంతిక శత్రువులతో కూడా ఎందుకు కలిసినాయి? నరేంద్ర మోడీ అనేటువంటి ఆయన్ని చూసిన భయంతో. ఇంకా చాలదన్నట్టు ఇంకా ఆయన బెదిరించి పడేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు నరేంద్ర మోడీ. తాజాగా అవినీతిలో కూరుకుపోయిన కొందరు నాయకులు నన్ను బెదిరించేలా మాట్లాడుతున్నారు, నిస్సిగ్గుగా దూషిస్తున్నారు అంటూ నరేంద్ర మోడీ మండిపడ్డారు. అట్లాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అవినీతిపై ఇక ఒక్కు పాదమేనని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం గొంతు విప్పుతోందన్నారు. ప్రతి ఒక్క అవినీతి పట్టుపై చర్యలు ఉంటాయని, ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. తప్పుడు పనులు చేసిన వారు జైలుకి వెళ్లాల్సిందేనన్నారు. తనను తిట్టచ్చు, బెదిరించవచ్చు, కానీ అవినీతిపై చర్యల విషయంలో మాత్రం ఎవరు అడ్డుకోలేరని చెప్పారు. మోడీ మూడోసారి ప్రధాని అయితే దేశమంతటా మంటలు తప్ప అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు. కాంగ్రెస్ని దేశం నుంచి తుడిచిపెట్టేయాలంటూ పిలుపునిచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే, అంతా బాగానే ఉంది కానీ ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని అవినీతి గురించి బయట వాళ్ళందరినీ తొక్కిపడేస్తున్నారు, కరెక్టే. అలాంటి అవినీతి పరులు మన దగ్గరికి రాగానే సత్పురుషులు అయిపోతున్నారన్నదే ఇప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అది మన పార్టీలో ఉన్న అవినీతి పరుల సంగతి కూడా చూసినప్పుడు ఈ మాటకి వాల్యూ ఉంటుంది.